మన పిల్లలు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఏదైనా తప్పు చేశారనుకోండి, మనకు చాలా కోపం వచ్చేస్తుంది. కోపంలో ఒక్కొక్కసారి చేసుకుంటాం కూడా, లేదంటే తిట్టేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే తప్పు చేసిన వాళ్ళలో తప్పు చేశామనే పశ్చాత్తాపం కంటే తిట్టారు, కొట్టారు అనే ద్వేషం మొదలవుతుంది. అదే తిట్టడం, కొట్టడం చేయకుండా కాసేపు సైలెంట్గా ఉన్నారనుకోండి, తప్పు చేసిన వాళ్ళలో పశ్చాత్తాపం మొదలవుతుంది. మనం ఈ తప్పు చేసినా మనల్ని ఏమనలేదే, ఇంకోసారి ఇలాంటివి చేయకూడదనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. అందుకని కోపం వచ్చినప్పుడు ఆవేశం కంటే ఆలోచన చాలా ఇంపార్టెంట్.